ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/6/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం బహుళపక్షము ద్వాదశి రాత్రి 7:31 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం ఉదయం 6:27 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభం. భరణి నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:04 పూర్తవుతుంది. తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు రాత్రి 11:44 నుంచి 1:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 to 9:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు. వర్జము మధ్యాహ్నం 3:06 నుంచి 4:32 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు. సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:47. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, వస్తులాభము, వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగము. వ్యాపార రంగంలో అనుకూలత, వాహనం కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ పైన శుభవార్త వినవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజంతా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం. జన్మజాతకం చూయించుకోవడం, అనవసరమైనటువంటి మిత్రత్వము, అనవసరమైనటువంటి శత్రుత్వము, అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు, ఓవర్గా అవతలి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము మీకు తీవ్ర నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. దుష్టులతో సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అయిన వారి నుంచి ఆదరణ కోల్పోవడం, మాతాపితృలతో గొడవలు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, డ్రైవర్లకి, పెయింటర్లకి ప్రమాదము, కుటుంబపైన చికాకులు, మధ్యవర్తిత్వం వల్ల నష్టాలు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదులు నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు తప్పకపోవచ్చును. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం. ఈవెంట్ చేసే వారికి నష్టము. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. ఆర్థిక విషయాలు తీవ్ర నష్టాలు. ఉద్యోగంలో లంచగొండులుగా పట్టుబడతారు, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, కుడి కంటికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో, విదేశాల్లో కూడా ఇబ్బందులు ఎక్కువ ఉండబోతున్నాయి, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టము, కష్టదాయకమైన స్థితి. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోవాలి. హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, దత్త చరిత్ర పారాయణ చేయడం, ఎవరికైనా మంచి నీళ్లు అలాగే వస్త్రము దానం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:39 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి
8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి, అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి లాభము, శుభయోగము, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, 2 రకాల ఉద్యోగాదులు, 2 రకాల ఆదాయ మార్గాలు మీకు అనుకూలంగా ఉండడం, అనుకునేది సాధించడం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, అలాగే విద్యార్థికి లాభాలు, విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, ఆర్థిక లాభాలు, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు, తీర్థయాత్ర సేవన చేయవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైన శుభయోగము, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, బంధుమిత్రుల సమాగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, విదేశాల్లో కూడా ముఖ్యంగా నూతన గృహలాభము, అనుకున్నటువంటి కార్యసిద్ధి, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యుగాలు, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన జీవనం, బంధుమిత్రుల సమాగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ముఖ్యంగా విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వస్తులాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, అలాగే లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి, వృత్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో సమస్త శుభయోగాలు పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 1, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారాలు, విదేశీ యాత్రలు పొందుకునే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెట్ల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సంబంధ సౌలభ్యం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార లాభాలు పొందుకోవచ్చు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా అనుకూలత, విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, సుఖము, శుభకరం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి దుష్టుల సాంగత్యము, ఇబ్బంది, అనారోగ్యము,
టెన్షను, లేనిపోని అపవాదులు, చికాకులు. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కూడా నష్టాలు. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అనుకోని రుగ్మతలు, అనుకోని చెడు వ్యక్తులతో సావాసం వల్ల, కుటుంబ రహస్యాలు బయటపడడం వల్ల పదవి నుంచి బయటపడేసే అవకాశాలు. స్వయంకృత అపరాధాలు, అనారోగ్యం, ఆస్తి నష్టం, కుటుంబ సభ్యులతో వివాదాలు, చికాకు, కోపము, అనవసరమైనటువంటి ఆవేశము. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, ఈవెంట్స్ చేసేవారికి నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లే వారికి నష్టం, ఈవెంట్ చేసే వారికి కష్టకాలం, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల మోసపోయే అవకాశం. జన్మజాతకాన్ని తప్పకుండా చూపించండి. అనుకోనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జన్మజాతక ప్రతిఫలాలు బాగా ఉంటే, దశాంతర బలం ఉంటే మీకు ఉద్యోగంలో, వృత్తిలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, డబ్బు విషయంలో అనుకూలంగా ఉంటుంది. లేదా జన్మజాతకం బాగాలేకపోతే పరిహారాలు చేసుకోండి. దయచేసి జన్మజాతకం చూపించుకుంటే మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. నచ్చిన అధ్యాయాన్ని చదవండి ఈరోజు మొత్తం కూడా. శివారాధన ముఖ్యంగా చెప్పబడుతుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో పెట్టుబడి పెట్టొద్దు. లాటరీల వల్ల మోసపోయే అవకాశం. కుటుంబ పరంగా చికాకులు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి ప్రమాదం. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. లేనిపోయిన నిందలు, చికాకులు, అసహనం, అనేక రకాల చికాకులు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. తప్పకుండా భగవన్నామస్మరణ చేసుకోవడం, శివారాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు. ఎవరికైనా శనగలు దానం ఇచ్చుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. విద్యా ఉద్యోగ వ్యాపారం, స్వదేశంలో, విదేశాల అనుకూలత, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వస్తువులు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినొచ్చు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సోదర మైత్రి, మాతాపితుల సౌఖ్యము, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్య పోవడం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకు లాభం, రైతులు, పువ్వులు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను లాభాలు పొందుకునే అవకాశాలు. ధైర్యము, స్థైర్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. విదేశాలకు కూడా మంచి అనుకూలత, శుభస్థితి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడుతూ. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనందాది, అదృష్టయోగాలు. ఈరోజు చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనంగా చెప్పవచ్చు. 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా ప్రమాద హేతువు. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూపించండి, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు. అనవసర ఘర్షణ వాతావరణం, రోగము, అది కూడా ఉష్ణ రోగము. రెండవది అజీర్ణ రోగము మీకు ఇబ్బంది కలిగించవచ్చు. చిరాకులు ఎక్కువగా ఉన్నాయి. దుష్టులతో సాంగత్యం, మరకలతో చేసే స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు నష్టాలు. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, లేదా ఫైర్ అవ్వచ్చు. జన్మజాతకం చూపించుకోవడం వల్ల, తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మంది సబ్స్క్రైబ్ చేయిస్తే ఎప్పుడు బాగుంది, ఎప్పుడు బాగుండటం లేదని తెలుసుకునే అవకాశం. జ్యోతిష్యం ద్వారా మీకు ఆకాశంలోంచి బంగారు రత్నాల వర్షం కురవకపోవచ్చు, కానీ ఏ దారిలో వెళ్తే మంచిది, ఎప్పుడు బాగుంది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో మనం జాగ్రత్త పడడం కోసం జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేసి లైక్ చేస్తే 10 మంది తెలుస్తుంది. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ఆరోగ్య భంగం, తొందరపాటు నిర్ణయాలు, సోదరుల మధ్య, సోదరిమణులతో వివేకం లేనటువంటి మాటల పట్టింపులు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాగరైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, తొందరపాటు నిర్ణయం చేసుకోవడం, అనవసరమైన అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లు, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మోసం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బలవంతంగా స్వదేశానికి పంపించే ప్రయత్నం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్త అండి. 10 సార్లు చెప్తుంది దాని గురించి. అప్రమత్తంగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి. అలాగే కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఈవెంట్ చేసేవారు జాగ్రత్తగా ఉండండి. అలాగే డ్రైవర్లు, పెయింటర్లు అప్రమత్తంగా ఉండండి. ఒంటరి ప్రయాణం చేయకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. దొంగ జ్యోతిష్కులు, దొంగ వైద్యుల బెడవ ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు, ప్రయాణ నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనేక రకాల ఇబ్బందులు. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవడం ఉత్తమమైనటువంటి మార్గం. అలాగే బుధగ్రహ అష్టోత్తరం, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనము, వివేకవంతమైన బుద్ధి వికాసం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8:41 నుంచి 9:27 వరకు, తిరిగి 11:03 నుంచి 12:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధుమిత్రులతో ఆనందయోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా మంచి ధనలాభం ఉంది. ఇలాంటి మంచి విషయాలు చెప్తున్నప్పుడు మన ఛానల్ని మరొక ఇద్దరు వ్యక్తులైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోకండి. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల సౌఖ్యవంతమైన శుభవార్త శ్రవణం, తీర్థయాత్ర సేవన, సోదరులతో అనుకూలత అనుబంధం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి బలంగా కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాదాలకి దూరంగా ఉండడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవచ్చు. విద్యార్థికి, ఉద్యోగస్తులకి స్వదేశంలో, విదేశాల్లో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి వల్ల తప్పక ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వాడు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభం, పట్టుదల, కార్యసిద్ధి, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, మాతాపి సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆద్ర అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు చాలా మంచి సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 3, 6 అంకెలను అదృష్టంకలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షలు కూడా, అకాడమిక్ పరీక్షలు కూడా పరిపూర్ణ విజయం, బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకుంటారు.
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం, స్వదేశంలో విదేశాల్లో కూడా నూతన గృహయోగాన్ని పొందుకుంటారు. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీ, తప్పకుండా ఉద్యోగ లాభం. ప్రభుత్వ అధికారులకి మంచి ప్రశాంతత, గౌరవము, ఆనందాన్ని పొందుకునే అవకాశం. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధువులతో, మిత్రులతో ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, ప్రశాంతమైన జీవనం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత. విద్యార్థి ముఖ్యమైనటువంటి విద్యాభివృద్ధి బాగా ఉంది. ప్రశాంతత, సంఘంలో పేరు ప్రఖ్యాతులు. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతులకి పూలు పలుకుల లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల, క్రీడకు అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, వివాహ యోగం, సువర్ణాభరణ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ దీంట్లో కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి మాట సహాయము చేయడం అవకాశం బలంగా ఉంది. విదేశాలకు వెళ్ళగలిగే శుభయోగాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అదృష్ట యోగము, వివాహ, సంతాన, ధనయోగ, ఐశ్వర్య, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ వృద్ధి, మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.